పుష్ప 2 సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకుల మనసులో ఎన్నో ప్రశ్నలు మిగిలాయి. ఈ సినిమాలో పుష్ప పాత్ర ఎలా తీర్చిదిద్దారు, క్లైమాక్స్లో ఏం జరిగింది, పుష్ప 3లో ఏం జరిగే అవకాశం ఉంది అనే విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా పుష్ప ద రైజ్ గురించి గుర్తు చేసుకుంటే, పుష్ప ఒక సాధారణ కూలీ నుంచి సిండికేట్ చైర్మన్గా స్థాయికి ఎదిగాడు. అయితే పుష్ప 2లో పుష్ప ద రూల్ అతని ఆధిపత్యం, ధనం మరియు సింహాసనాన్ని మరియు అతని పొగరుని మరోసారి చూపించారు. సినిమా ప్రారంభంలోనే పుష్ప పోలీస్ స్టేషన్లో డబ్బులు పంచటం, సెల్ఫీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చటం వంటి సంఘటనల ద్వారా అతని సామర్థ్యాన్ని చూపించాడు. కానీ పుష్ప ఎంత పై స్థాయికి ఎదిగినా అతని వ్యక్తిగతంగా అసంపూర్తిగానే ఉంటాడు. సినిమాలో ఈ అంశం చాలా సున్నితంగా చూపించారు. పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప తన కుటుంబాన్ని కోల్పోతాడు. అతని సోదరుడికి ఇష్టపడే కుటుంబం బాంబు దాడిలో చనిపోతారు. ఈ దాడి వెనుక కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారని చిత్రంలో హింట్ ఇస్తారు. పుష్ప తన సోదరుని గౌరవాన్ని పొందేందుకు చాలా కష్టపడిన ఆ గౌరవం రావడం వెంటనే అతని కుటుంబాన్ని కోల్పోవడం ఒక విషాద ఘట్టంగా మారింది. ఈ క్లైమాక్స్లో పుష్ప 3 ద ర్యాంపేజ్ అనే టైటిల్ చూపించారు. కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. పుష్ప 3లో తన కుటుంబం కోసం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయనున్నారు. కక్షపూరితమైన కథలో ప్రతాప్ రెడ్డి మరియు అతని కుటుంబంపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అదేవిధంగా పుష్ప పార్ట్ 2లో పూర్తిగా విభిన్నంగా ప్రదర్శించిన కొన్ని పాత్రలు మూడో భాగంలో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. జాలిరెడ్డి, ప్రతాప్ రెడ్డి మరియు ఇతర సిండికేట్ సభ్యులు పుష్పపై తమ పగను తీర్చుకునే ప్రయత్నంలో ఉంటారు. పుష్పలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ప్రతి సన్నివేశంలో ఆయన మానసిక స్థైర్యాన్ని, పాత్ర యొక్క పవర్ని అద్భుతంగా చూపించారు. కానీ పాటలు మాత్రం పుష్ప 1లో ఉన్న స్థాయిలో లేవని చాలామంది అభిప్రాయపడ్డారు. పుష్ప 2 కథ ద రూల్తో ముగిసినప్పటికీ పుష్ప 3 వచ్చేసరికి ద ర్యాంపేజ్ కథతో పూర్తవుతుంది. పుష్ప తన జీవితంలో ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల మీద ఎలా గెలిచాడనేది చూడడానికి ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 3లో పుష్ప తన శత్రువుల మీద ఎలా దాడి చేస్తాడు, అతని కథ చివరికి ఏ మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పుష్ప 2 చూసిన ప్రేక్షకులు ఇది రెండో భాగానికి మించిన ఉత్కంఠభరితంగా ఉంటుందని అనుకుంటున్నారు.